నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివైండ్. చాలా సంఘటనలు రిపోర్ట్ చేసేప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి, ప్రత్యేకంగా దినపత్రికలకు సంబంధించి ఉండే వైరుధ్యాలు, అలాగే చూసే దృక్కోణాలు, రిపోర్టింగ్ చేసినప్పుడు రిపోర్టర్ దృక్కోణం ఒకటై ఉండొచ్చు, డెస్క్లో ఉండే దృక్కోణం ఒకటై ఉండొచ్చు, డెస్క్ ఇంకొకటి ఏదో యాంటిసిపేట్ చేస్తుండొచ్చు, అది రిపోర్టరు దాన్ని పట్టుకోలేకపోవచ్చు. ఆ గ్యాప్, అలాగే వాటిని అడ్రస్ చేస్తూ వచ్చిన విధానాలు, ఒక వార్త ఒక 300 వర్డ్స్లో బయటకు వచ్చే క్రమంలో రిపోర్టరు డెస్క్ పడే తపన, వేదన అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అప్పుడు ఆ రిపోర్టింగ్లో ఎదురైన అనుభవాలు, ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ డెప్యూటీ ఎడిటర్ కూడా అయిన ఆకుల అమరయ్య గారు. నమస్తే అమరయ్య గారు. నమస్కారం. చాలా రోజులైంది మీతో మాట్లాడి. అండ్ ఎక్కువగా మీరేంటంటే మీ ఫేస్బుక్ వాల్ మీద మీ అనుభవాలు షేర్ చేస్తుంటారు. వెన్ ఎవర్ యూ విజిట్ సమ్ అదర్ కంట్రీ రాస్తూ ఉంటారు. అండ్ అక్కడ కూడా ఆ జర్నలిస్టిక్ ఆ టచ్ ఇస్తారు, అందుకని మీకు ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సో మీ రచనా శైలే మిమ్మల్ని విభిన్నమైన జర్నలిస్ట్గా ఇక్కడ పత్రికా ప్రపంచంలో ప్రొజెక్ట్ చేసింది. అండ్ కమింగ్ టు ద పాయింట్, 4-5 సంఘటనలు మీతోటి మీ గురించి మీరు అడ్రస్ చేసినప్పుడు, వాటిని రిపోర్ట్ చేసినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు తెలుసుకున్నాం. తుని రైల్వే ఇన్సిడెంట్, తుని రైలు దగ్ధం ఘటన, మీరు నేరుగా రిపోర్టింగ్లో ఉన్నారు ఆ రోజు, అవునా? అవును. అది జనవరి 31 అనుకుంటా, 31, 2016 ఏమో. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ అమలు జరపాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఒక పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీ ఉద్దేశం కాపు రిజర్వేషన్లకు సంబంధించిన హామీ, ఆ హామీని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం ఇచ్చిన దీనికి స్పందించి లక్షలాది మంది పోగవుతున్నారన్న సంగతి తెలిసి అప్పుడు సాక్షి యాజమాన్యం ఒక టీంని రిపోర్టింగ్ పంపింది. అందులో నేను కూడా ఉన్నా. నేను, తర్వాత ఫోటోగ్రాఫర్, ఇంకో 5-6. కరెక్ట్గా ఆ రోజు తెల్లవారుజాముకు మేము అక్కడ దిగాము. దిగిన తర్వాత 11 గంటలకి మీటింగ్ అన్నారు. 11, 12, 1 గంట, 2 గంటల దాకా కూడా అట్లా నడుస్తూ వచ్చింది. 2 గంటలకి సభ స్టార్ట్ అయిపోయింది. సభ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఒక్కసారి ముద్రగడ పద్మనాభం గారు తన ప్రసంగం ముగించేసి రోడ్డు మీదకి ఎప్పుడైతే వచ్చారో జనం ఇక అల్లకల్లోలం, ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎక్కడికి. ఆయన కిందకి దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతా వచ్చి కరెక్ట్గా అలా ఆ సీన్ ఒక 2 గంటల దాకా జరిగింది. 2-2.5 గంటలు అంటే ఇంకా ఈవినింగ్ కాలేదు. మీరందరూ కూడా అంతే పోటే. ఎందుకు మన ఒక్కడమే కాదు, అసలు ఓబీ వ్యాన్లు మొత్తం కొన్ని 100 మంది విలేకరులు వచ్చిన ఘటన అది. రోడ్డు ఇదేమో కొబ్బరి తోటలో ఉంటుంది, రోడ్డు మీద ఏమో ఈ ఓబీ వ్యాన్స్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. అప్పటికి ఇంకా ఈ టెక్నాలజీ రాల. ఇది 10 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 10 ఏళ్ళు అయింది. బై దట్ టైం ఈయన ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద మాట్లాడతానని అందరూ ఊహిస్తున్నారో, కొన్ని వేల మంది జనం ఆ రోడ్డు దిగి, హైవే దిగి రైల్వే పట్టాల వైపు పరిగెత్తారు. బై దట్ టైం రత్నాచల్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఏం జరిగిందో అర్థం కాదు. ఈయన రోడ్డు మీదనే ఉన్నారు, అందరూ వక్తలందరూ అక్కడే ఉన్నారు, నిర్వాహకులు అక్కడే ఉన్నారు. రత్నాచల్ తగలబడిపోవడం మొదలైపోయింది. ఒక 7 బోగీలు తగలబడిపోయింది. ఇక అసలు వార్త పక్కకు పోయింది. దాన్ని కవర్ చేయటం ఎట్లా అనేది ఒక పెద్ద ఉత్కంఠ. అయితే అప్పుడు పడిన బహుశా అది ఆ వార్త రిపోర్ట్ చేయడానికి పడిన తాపత్రయం జర్నలిస్టులు చాలా ఎక్కువ. దట్టు మేనేజ్మెంట్ ప్రత్యేకించి పంపించినప్పుడు ఇంకా దాని టెన్షన్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు కదా. దాని మినిట్ బై మినిట్ మనం కౌంట్ చేయాలా, టైం లైన్ ఇవ్వాలా, అప్డేట్ ఇదంతా జరుగుతున్నప్పుడు కరెంట్ పోయింది. వార్త ఎట్లా పోవాలో తెలియదు. సరే, టైం సార్ అది కరెంట్ పోయిందంటే, కరెంట్ పోయింది 5:36 మధ్య. ఇది ఎప్పుడైతే ఈ దగ్ధం ప్రారంభమైపోయిందో ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి ఆఫ్ చేస్తారు కదా, పవర్ ఆఫ్ చేస్తారు. అంతే, పవర్ ఆఫ్ అయిపోయింది. ఎవరికేం చేయాలో తెలియదు. 7 నుంచి తుని పోవాలంటే ఇంకొక 7-8 కిలోమీటర్లు పోవాలి. వెహికల్స్ లేవు, ఎటు చూస్తున్నా ట్రాఫిక్.
ఆ ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయటం ఒక ఒక జర్నలిస్టిక్గా సవాల్ అది, డిఫరెంట్ ఛాలెంజ్ అది. ఛాలెంజ్. తునిపోయి ఎవరెవరినో బతిమలాడుకొని కొంచెం జనరేటర్ వేస్తారా, లేకపోతే కొంచెం అది చేస్తారా, ఎందుకంటే ఈ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇది చేయాలి, ఛార్జింగ్ అయిపోయింది. సో అట్లా ఒక లాడ్జి అతన్ని అప్రోచ్ అయితే అతను ఇట్లా నేను పలానా సాక్షి పత్రిక నుంచి ఏంటంటే అతను ఒక గంట సేపు జనరేటర్ వేసి దానికి ఏమి ఛార్జ్ చేసుకోకుండా చేసి మొత్తం మీద ఆ రోజు ఆ వార్త రిపోర్ట్ చేయడానికి 12:30 1 గంట అయిపోయింది. 12 గంటలకు ఎడిషన్ ఇవ్వాలి. అవునండి, నైట్ 12 లోపల డెడ్లైన్ ఇవ్వాలి. సో మేము ఇచ్చేసేపటికి 2 అయిపోయింది. 2 అయిపోయింది. అక్కడేమో హైదరాబాద్లో ఒక టెన్షన్ ఉంటుంది, అక్కడ ఒక టెన్షన్ ఉంటుంది. తీరా చూస్తే ఈ ముద్రగడ పద్మనాభం గారి పిలుపు కన్నా కూడాను తుని రైల్వే అది మెయిన్ వార్త అయిపోయింది. ఇది అసలు వార్త సెకండ్ వార్త అయిపోయింది. అయితే జర్నలిస్టిక్ అనుభవంగా మనం చెప్పుకోవడానికి మాత్రం ఇదొక బెస్ట్. అంటే స్పాట్కి పోయిన తర్వాత జరిగే దాని వెనక స్టోరీ అనుకునే కథ ఉంటుంది, చూసారు కదా. అంటే ఆ రోజు మరి మీరు 2 సంఘటనలు రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కదా. ఒకవైపు ముద్రగడ పద్మనాభం గారి స్పీచ్, ఆ సభ జరిగిన తీరు, రెండో వైపు రైలు దగ్ధం. మరి హౌ కుడ్ యూ ఎలిసిట్ ది ఇన్ఫర్మేషన్? యా, అంటే రెండిట్లోనూ స్పాట్లో ఉన్నాం. అయితే అక్కడ మిత్రులు చాలామంది సహకరించారు. అది వాళ్ళందరూ మాతో పాటు వచ్చి, అట్లానే మాతో పాటు ఉండే విలేకరులు, ఆ ప్రాంత విలేకరులు వాళ్ళు వచ్చి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఇన్పుట్ తీసుకొని తర్వాత మళ్ళీ సమరైజ్ చేసి ఇచ్చేసేపటికి 1 గంట దాటిపోయింది. హెర్క్లెస్ టాస్క్, చాలా హెర్క్లెస్ టాస్క్. అసలు మనం దాన్ని ఏమంటాం, నరాలు దిగి ఉత్కంఠ అంటారు కదా, ఆ తరహా రిపోర్టింగ్లో అదొక బెస్ట్ అనుభవం. అది ఇప్పటి తరం తెలుసుకోవాల్సింది కూడా.